ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రియ దేవుని బిడ్డలకు మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ రాత్రి కాలము మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలని నేను ఎంతో ఆశపడుతూ ఉన్నా. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, ఆశ కలిగిన ప్రాణములను దేనితో? మేలులతో తృప్తిపరుస్తానన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మేలులతో తృప్తిపరుస్తానన్నాడు. కాబట్టి ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానం చేద్దాం. 2వ దినవృత్తాంతాలు 23. అందుకు యెహోషువపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా అందంతటా ఉపవాస దినము ఆచరించవలనని చాటింపగా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. యెహోషువపాతు భయపడిని అనే వాక్యము చెబుతా ఉంది. యూదా మీదకు శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు యెహోషువపాతు ఏం చేస్తున్నాడంట? భయపడను అని ఉంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. 3వ వచనములో యెహోషువపాతు భయపడను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. అందుకనే ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు కలిగిన వాడై యోధా వారి అందరిని కూడా ఏమంటున్నాడంటే ఉపవాసము ఆచరించవలనని చాటించెను. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏం చేయాలని చాటించాడండి? అతను భయపడి ఉపవాస ప్రార్థన చేయాలని ఆయన ఉపవాసం ఉండి దేవుని దగ్గర విచారణ చేయమంటున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకని? శత్రువులు దండెత్తి ఆయన మీదకు వచ్చినందువలన ఆయన ఏం చేశాడంటే ధైర్యము లేనివాడై ధైర్యమును కోల్పోయాడు. యెహోషువపాతు మీదకు శత్రువులు దండెత్తి వచ్చి యెహోషువపాతును చుట్టుముట్టినప్పుడు, యూదులను చుట్టుముట్టినప్పుడు అతను భయపడి ధైర్యమును కోల్పోయి ఆయన ఏమంటున్నాడంటే ఉపవాస దినమును ఆచరించవలసినదిగా ఆయన ప్రకటించను అని దేవుని వాక్యం చెబుతా ఉంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకని? ధైర్యము చేకూర్చడానికి ఉపవాసం చేయమన్నాడు. ఆయన ఎందుకు ఉపవాసం చేస్తామన్నాడు? ధైర్యం కోసం ఉపవాసం. అతనికి భయపడ్డాడు. భయపడి నాకు ధైర్యం లేక అధైర్యముతో ఉండి శత్రువుల యొక్క భయముతో ఉండి ఆయన ఏం చేశాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలన్నాడు. ప్రార్థన అతను ఉపవాసం ఉండటమే కాదు, ఆయన ఏమన్నాడు? ఇంకా అనేక మందిని ఉపవాసం ఉండమని ఆయన ఏం చేశాడు? ధైర్యము పొందుటకు యెహోషువపాతు ఉపవాసం ఉండమని ప్రకటించెను. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుని యొద్ద ఎందుకు ఉపవాసం చేస్తున్నాడంటే ఆయన దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు. ఎవరి దగ్గర విచారణ చేస్తున్నాడండి? దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉన్నాడు. ఏమని విచారణ చేస్తున్నాడు? 1 విచారణ చేస్తున్నాడు, 2 ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు, 3 దేవుని యొక్క మనస్సు నిలుపుకున్నాడు, 4 తోటి వారికి ప్రార్థన చేయమని ఏం చేశాడు? ప్రకటించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏం చేశాడు? తోటి వారితో ప్రార్థన చేయమన్నాడు. ఎందుకంటే ఇతను భయపడిపోయాడు, సైన్యములకు భయపడిపోయాడు, శత్రువులకు భయపడి ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని యొద్ద విచారణ చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. మనకేదన్నా శత్రువు భయం వచ్చినప్పుడు, మన అపవాది అయినటువంటి మరి సాతాను మన మీద దండెత్తినప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? మొదటిదిగా మనం ఏం చేయాలి? ధైర్యము తెచ్చుకొని దేవుని యొద్ద విచారణ చేయాలి. ధైర్యము తెచ్చుకోవాలి. భయపడిపోకూడదు. అయ్యో ఏదో జరిగిపోతా ఉంది, ఏదో జరుగుద్దని నీవు భయపడవలదు. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే నువ్వు దేవుని యొద్ద విచారణ చేయాలి.
యెహోషాపాతు అతను శత్రువుల భయము చేత వణికిపోతూ ఉన్నాడు. అయ్యో, భయపడి వణికిపోతూ ఉన్న సందర్భములో ఆయన ఏం చేశాడంటే ధైర్యము తెచ్చుకొని ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలంట? 1 ధైర్యం తెచ్చుకోవాలి, 2 విచారణ చేయాలి, 3 ఉపవాస ప్రార్థన చేయాలి. దేనికోసం ఉపవాస ప్రార్థన? శత్రువుల యొక్క బారి నుండి విడిపించబడాలి అంటే, అపవాది యొక్క తంత్రముల నుండి విడిపించబడాలి అంటే, అపవాది యొక్క ఉచ్చులలో నుండి నీవు విడిపించబడాలి అంటే నీవు ధైర్యముగా ఉండి ఉపవాస ప్రార్థన చేయాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే సాతాను చెలరేగింది. ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక శోధన తీసుకుని వస్తా ఉంది. జ్వరాల ద్వారాను, ఏమండి, అనేకమైనటువంటి వ్యాధుల ద్వారా అనేకమైనటువంటి ఇబ్బందులు ఆ సాతాను పెడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నీవు నేను ప్రతి ఒక్కరము చేయవలసినటువంటి కార్యం ఏంటంటే ధైర్యముగా నిలబడాలి. ధైర్యముగా నిలవబడి ఆయన యొద్ద విచారణ చేసి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నువ్వు భయపడకూడదు. సాతాను తంత్రాలను నువ్వు ఎదిరించు వాడువై ఉండాలి. సాతాను తంత్రములను నువ్వు ఎదిరించాలి అంటే ప్రార్థన కవచము నీలో ఉండాలా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎలా ప్రార్థన చేస్తావంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా. నువ్వు ఒక్కడవే ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం కాదు, కానీ నీ కుటుంబంతో కూడా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేపియాలా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈయన ఏం చేశాడు? యెహోషాపాతు ఆయన ఏం చేశాడు? తోటివారు యూదులకు ప్రకటించేశాడు, అయ్యా మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఏం చేశాడు? ఆయన చాటించాడు. ప్రార్థన చేయమంటున్నాడు. ఎలా ప్రార్థన చేయమంటున్నాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటి? ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కౌశలం ఏం చేస్తుందంటే నిన్ను సాతాను తంత్రముల నుండి నిన్ను విడిపింప చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే అధ్యాయం 12వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు. ఏమన్నాడంటే, మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటం మాకు శక్తి చాలదు. చూడండి ఎంత పిరికితనం ఉందో ఈయనలో. చూడండి, ఏమండి, మా మీదకు వచ్చు గొప్ప సైన్యముతో యుద్ధము చేయడానికి శక్తి చాలదు. యుద్ధము చేయడానికి ఏం చాలట్లేదంట? శక్తి చాలట్లేదు. నువ్వు సాతాన్ని ఎదిరించాలంటే నీ దగ్గర శక్తి లేదు. నువ్వు శక్తి కావాలంటే నువ్వేం చేయాలి? యెహోవా యొద్ద విచారణ చేయాలి. అటు ఇటు పరుగులెత్తటం కాదు, నీవు అటు ఇటు ఉరుకులాడటం కాదు, నిబ్బరముగా ఏమంటున్నాడు? దేవుని యొక్క మనస్సు నిలుపుకొని, నీవు దేవుని యొక్క మనస్సు నిలుపుకొని ఏం చెప్పన్నాడు? అయ్యో నువ్వు పరుగులెత్తవద్దు. ఆయన అంటున్నాడు, యుద్ధము చేయటానికి సైన్యముతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు. ఏమి చేయటకు మాకు తోచట లేదు. ఏమన్నా చేయాలంటే మాకేమీ తోచట లేదు. ఏం చేస్తారు? ఏమన్నాడు ఆయన? మాకు శక్తి చాలదు, ఏదన్నా చేద్దామని ఏం చేయాలో మాకు తోచటలేదు. ఇంకేమన్నాడు? నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసిన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోషాపాతు ఏమన్నాడండి? ఇదిగో ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయడానికి నా దగ్గర శక్తి లేదు, నా దగ్గర బలము లేదు, నా దగ్గర ధైర్యం లేదు అని ఏమి చేయాలి అని చెప్పి ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నీవే మా దిక్కు, అయ్యా నీవే మా అండ, అయ్యా నీవే మా దిక్కుని ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ధైర్యము తెచ్చుకొని దేవుని యొద్ద ధైర్యము తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నాడు. ధైర్యము తెచ్చుకున్నాడు. 2 యెహోవా యొద్ద విచారణ చేశాడు. 3 ఉపవాస ప్రార్థన చేశాడు. 4 దేవుని యొద్ద మనస్సు నిబ్బరపరుచుకున్నాడు. ఇంకొకటి 5 తోటి వారితో కూడా ఉపవాసం ఉండి
ప్రార్థన చేయించాడు. ఎంత ప్రార్థన చేసినా అయ్యో నా దేవా, నాకు శక్తి లేదు, నాకు బలం లేదు, ఈ అపవాదిని, ఈ శత్రువుని మేము ఎదిరించాలంటే నువ్వు నాకు ధైర్యాన్ని ప్రసాదించు ప్రభువా అని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఏం ప్రసాదించమన్నాడు ఆయన? ధైర్యమును మాకు ప్రసాదించు. మాకు అపవాదిని ఎదిరించాలంటే ధైర్యం కావాలి. అయ్యో, ఈ యొక్క రోగాలను చూసి, ఈ యొక్క బలహీనతలు చూసి, ఈ జ్వరాలు చూసి, ఈ జలుబు దగ్గు, ఈ సమస్త రోగాలు ఇవి సాతాను కల్పించే తంత్రాలు. ఎందుకంటే ఈ సీజనల్లో ఏం చేస్తాడు సాతాను? చెలరేగుద్ది. ప్రజలను బలహీనపరచడానికి, ప్రజలను రోగాలతో మొత్తడానికి అది ఏం చేస్తుందంటే అది సంచారం చేస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దాన్ని గుర్తించు. ఇది సాతాను తంత్రమని నువ్వు గుర్తించి ప్రార్థించినట్లయితే, నీవు ధైర్యము తెచ్చుకుని ప్రార్థిస్తే దేవుడు నీకు శక్తినిస్తాడు. నీకు శక్తి లేదు అనుకుంటే నీకు శక్తి కలుగుద్ది. నీకు శక్తి లేదు అనుకుంటే దేవుడు నీకు శక్తిని ప్రసాదిస్తాడని దేవుని వాక్యము చెబుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి యేసయ్య, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాలము నీ పాద సన్నిధిలో మోకరించిన మా అందరిని మీరు జ్ఞాపకము తెచ్చుకోనండి నాయన. అయా ఇదిగో యెహోషువపాతు, అయా ఇదిగో ప్రభా, అయా ఇదిగో సైన్యము, ఆ గొప్ప సైన్యాన్ని చూసి అయా భయపడిపోయి, అయా ధైర్యము కోసమని ఆయన అయా ఇదిగో ధైర్యము తెచ్చుకొని, అయా ఇదిగో దేవుని యొద్ద విచారణ చేసి, అయా ఇదిగో ప్రభా ఉపవాసముండి మనస్సును నిబ్బరపరుచుకొని, అయా ఇదిగో ప్రభా ప్రజలతో కూడా ఉపవాస ప్రార్థన చేయించినట్లుగా ఈ రాత్రి మాతో మాట్లాడిన దేవా, మేము ధైర్యముగా ఉండి ధైర్యాన్ని కోల్పోకుండా సాతాను తంత్రాన్ని ఎదిరించే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేసి తోడించి నడిపించమని ప్రభా, అయా ఇదిగో ప్రభా ఈ వాక్యం విలుచున్న ప్రతి బిడ్డ హృదయాన్ని తాకి అయా వారితో నువ్వు మాట్లాడి బలపరచమని దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి.